ఈరోజు దేవుని మాట మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, పరిశుద్ధ గ్రంథము వ్రాయబడడం జరిగింది. ఎవరి నిమిత్తము ఎవరి కోసము పరిశుద్ధ గ్రంథము వ్రాయబడింది? మన కోసం. మన యొక్క త్రోవ సరళంగా ఉండు నిమిత్తము, మనము మంచి మార్గంలో ఉండు నిమిత్తము, చెడు నడవడికను వదులు నిమిత్తము పరిశుద్ధ గ్రంథము ఎక్కడ వ్రాయబడింది? దేవుని సముఖమునందు వ్రాయబడెను. దేవుడు వ్రాసిన గ్రంథం అది దేవుని సముఖమందు వ్రాయబడెను. ఇది వేరొకరు రాయలేదు. ఆయన యొక్క స్వహస్తంతో వ్రాసిన గ్రంథము. ఈ యొక్క గ్రంథాన్ని చదివినప్పుడు ఏం దొరుకుతుంది? మనకు సమాధానం దొరుకుతుంది. మన జీవితాల్లో సంతోషం ఉంటుంది. మన హృదయంలో సంతోషంగా ఉంటుంది. మన హృదయం అంతా చాలా సంతోషంతో ఉప్పొంగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యల వలన ఎంత ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు 1 నిమిషం 2 నిమిషాలు, అంతకపోతే 1 గంట కూడా ఆలోచించం. మన దృష్టి, మన మనసు, మన యొక్క హృదయం ఎటువైపు ఉంటుంది? దేవుని వైపు ఉంటుంది. దేవుని మాటలు చదవాలన్న అభిలాష మనలో పుడుతుంది. ఆ కారణంగా సమస్యల వైపుకు వెళ్ళదు. మన హృదయం దేవుని వైపుకే వెళ్తుంది. సృష్టించిన సృష్టికర్తకి ప్రతి విషయం తెలుసు. మనం బాధపడుతున్నామా, సంతోషంగా ఉన్నామా, సమస్యల వలన ఏదైనా ఇబ్బంది పడుతున్నామా అన్న విషయం తెలుసు. కానీ మనము దేవుల్లో ఉంటే, మన యొక్క దేవుళ్ళు ఉన్నంతసేపు సంతోషంగా ఉండి తర్వాత మరలా బాధగా ఉంటే ఆయన సహించే దేవుడు కాదు. అయ్యో, నా బిడ్డ ఇప్పటి వరకు నాతో ఉంది, మరలా తన సమస్యల విషయమై బాధపడుతుంది అని ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన బాధను చూసి ఓర్చుకునే దేవుడు కాదు. ఆయన ప్రజలైన వారు బాధపడుతూ ఉంటే ఆయన సహించే దేవుడు ఏమాత్రం కాదు. అయితే మన పితరులకు ఎవరికి బాధలు లేకుండా ఉన్నాయా? ఉన్నాయి. సమస్యలు వారికి కూడా ఉన్నాయి. ప్రతి సమస్యలోనూ జయ జీవితాన్ని ఇచ్చాడు వారికి. మరి మనకు కూడా ఉంటాయి. అప్పులు ఉంటాయి, ఏముంటుంది, రకరకాల అనారోగ్య సమస్యలు, ఇలాగా సమస్యలు ఉండవు అంటానికి లేదు, ఉంటాయి. అయినప్పటికైనా జయ జీవితం ఇచ్చే దేవుడు. ఆయన జయించాడు. ఆయన బిడ్డలైన వారికి కూడా జయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అయితే మనం నమ్మాలి, ఆయనను విశ్వసించాలి. ఆయన కార్యం చేసే దేవుడు కానీ కార్యం చేయని దేవుడు కాదు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, మరి మనం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఎవరా ఒకరు? మన భర్తతో మాట్లాడతాము, మన భార్యతో మాట్లాడతాము, మన బిడ్డలతో మాట్లాడతాం, మన తల్లిదండ్రులతో మాట్లాడతాం, అలాగే మన మిత్రులతో మాట్లాడతాం, మన బంధువులతో మాట్లాడతాం. మన యొక్క మాటల్లో ఎవరుండాలి? ఆయన దేవుడు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన ఆలకించే దేవుడు. భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నామా? మనం భయభక్తులు కలిగిన వారితో మాట్లాడుతున్నామా? దేవుని యందు భయం లేని వారితో మాట్లాడుతున్నామా? ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో మాట్లాడుతూ ఉంటే మన హృదయం సమాధానంగా ఉంటుంది. దేవుని యందు
వారు ఏమాత్రము విశ్వాసం లేని వారుగా ఉండే అనుభవంలో ఉన్నవారైతే వారితో మాట్లాడుతున్నంతసేపు మాట్లాడిన తర్వాత బాగానే ఉంటుంది, మాట్లాడినంతసేపు తర్వాత నీరసంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, మన ఆరోగ్యం కొంచెం క్షీణించినట్లు ఉంటుంది ఒక్క సెకను. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, భయభక్తులు కలిగి ఉండాలి. మన కుటుంబము, మన బిడ్డలు, మన యొక్క స్నేహితులు, ప్రతి ఒక్కరూ మనతో ఉండేవారు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. వారితో మాట్లాడుతూ ఉంటే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. మన మాటల్లో దేవుడు ఉండాలి, మన మాటల్లో దేవుని వాక్యం ఉండాలి. దేవుని యొక్క మేలులు, దేవుడు చేసిన కృప, దేవుడు చూపిస్తున్న కృపా కనికరాలు మనం వివరించే వారంగా ఉండాలి. దేవుడు ఆలకించే దేవుడుగా ఉంటాడు. అంతేగాని వారిలాగా వీరిలాగా అని రకరకాలుగా అసహ్యకరంగా మాట్లాడితే దేవుడు వింటాడా? దేవుడు ఏమాత్రం వినడు కదా. దేవుడు మన నుంచి దూరం అయిపోతాడు. ఇక అంతా నేనే అని ఇంకొకరు వస్తారు. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు వ్రాయబడెను. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఆయన నామం స్మరించుచూ ఉండు వారికి, ఆయన నామాన్ని వదలకుండా, ఆయన నామాన్ని పూజిస్తూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని ఆరాధిస్తూ, ఆయన నామమునకు ప్రార్థిస్తూ, ఆయన నామం స్మరించే వారికి దేవుని సముఖమందు ఒక గ్రంథము వ్రాయబడింది. మరి ఆ గ్రంథము పరిశుద్ధ గ్రంథము బైబిలు. మరి ఆ బైబిలు భయభక్తులు కలిగిన నీవు నేను మనందరం చదవగలిగితే దేవుడు ఎంతో ఆనందించి మన ఎడల ఎన్నో కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ రోజు నుంచి మనందరము, ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనందరము ప్రతిరోజు ఒక అధ్యాయము చదువుదాం. నేను చదివాను ఎన్నిసార్లు అన్నది మాత్రం నేను చెప్పను. చదివాను, మరలా చదువుతున్నాను. చదవాలి, మొత్తం అయిపోయిన తర్వాత మరలా చదవాలి. దానికి విరామం ఉండకూడదు. మన యొక్క చూపు కనబడినంత వరకు మనం చదువుతూ ఉండాలి. వృద్ధాప్యం వరకు చదువుతూ ఉండాలి. అవి జుంటె తేనెదారుల కన్నా ఎంతో మధురమైనది పరిశుద్ధ గ్రంథము. ఆ మాటలు చదువుతూ ఉంటే మన హృదయం ఎంతో ఉప్పొంగుతూ ఉంటుంది. దేనితో? సమాధానంతో, సంతోషంతో, మంచి త్రోవ, మంచి మార్గము చూపించేది గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఆ గ్రంథాన్ని చదివితే మనకు మంచి ఏంటో చెడేంటో తెలుస్తుంది. అది చెడు, అటు వెళ్ళొద్దు, మంచి ఇందులో ఉండు అన్న జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన కొద్దీ మనము ఎంతో వృద్ధి పొందుతాము. దేవుని కృప మనతో ఉంటుంది, దేవుని యొక్క సమాధానం మనతో ఉంటుంది. సంతోషభరితులమై మనం ముందుకు సాగిపోతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామయుడ, వాక్యం వింటున్న మమ్మలను జ్ఞాపకం చేసుకోదేవా తండ్రి. నీ సముఖమందు వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు చదివే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. ఒక రోజు చదివి రోజుల తర్వాత తీయడం కాదు కానీ ప్రభా తండ్రి, ప్రతిరోజు చదివే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. మేము ఒకరికొకరం మాట్లాడుకునేటప్పుడు ప్రభా నాయన తండ్రి, నిన్ను గూర్చి నువ్వు చేసిన మేలును బట్టి వివరించే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నువ్వు ఆలకించే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. ప్రతి విషయాన్ని గ్రహించే దేవుడుగా ఉన్నావయ్యా. మమ్మల్ని చూస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. కృపగల దేవ, ఇప్పటి వరకు తండ్రి మా సంభాషణలో ప్రభా ఇతరుల గురించి ఉన్నదైతే దయతో క్షమించండి ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా నీ గురించి, నీ మాటల గురించి వివరించలాగా మా కృప అనుగ్రహించండి అయ్యా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ